ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2 బిడ్డ కొడుకు. వాళ్ళ పేర్లు ఏం పేరు? వాళ్ళదేమో ఒకటి మూర్తి, బిడ్డ పేరు ప్రభావతి. అవునా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా వైద్యులు. అవునా? అంత బాగున్నారు వాళ్ళు? క్షేమంగా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు, అంతా క్షేమంగా ఉన్నారు. మీరు ఇక్కడికి రావడానికి ఎవరు పంపించారు మిమ్మల్ని? మమ్మల్ని మా మనవరాలు పంపించింది. మనవడు ఏం చేస్తున్నాడు? మనవడు దేశంలో ఉన్నాడు. అవును. మీ కొడుకు ఏం చేస్తున్నాడు? మనవరాలు కొడుకు మా కొడుక పార్చిగొట్లో ఉంటాడు, తాపి పని చేస్తాడు. తాపి పని చేస్తాడా? ఓకే. మీ కూతురు? మా కొడుకు కోడల ఏ పని చేసుకుంటుంది, వీడి పని చేసుకుంటుంది. మీ కూతురు లేదు. మా కూతురు వ్యవసాయం, డ్యూటీ ఆల్రెడీ ఇక్కడ ఉండదు. కూతురు ఎక్కడ ఉంటుంది? వనపర్తిలో ఉంటుందా? కొడుక పార్చిగొట్లో ఉంటాడు. మీకు అంటే మీ కొడుకుకి మీ ఫ్యామిలీకి గడవట్లేదు అని మీరు ఇక్కడికి వచ్చారా? గడవక వాళ్ళకే నడవక నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారు? మా మనవరాలు తీసుకుంది, ఈ అమ్మ ద్వారా వచ్చాను. మీరేం పని చేసేవారు అప్పుడు? నేను తాపి పని చేశాను. అవునా? డబ్బులు ఏం సంపాదించలేదా? డబ్బులు సంపాదించలేదు, సంపాదించిన ఏ కాకులు ఎత్తిపోయింది. కాకులా? ఏ కాకులు? ఇంకేం కాకులు ఉంటాయి? కాకులు ఎత్తిపోయారు. ఏ కాకులు? కొడుకులు. కొడుకు ఒక్కడే కానీ ఇంకిద్దరు మొత్తం 5 అండి. మరి ముగ్గురు కొడుకులు, 2 బిడ్డలు. 2 కొడుకులు పోయారు, బిడ్డ పోయింది. చనిపోయారు. పెద్ద బిడ్డ ఉంది, పెద్ద కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మీరు సంపాదించింది ఏం లేదా? సంపాదించింది అమ్ముకున్నారంటే సంపాదించిన ఎవరి వాళ్ళకి ఇచ్చిన అమ్ముకున్నారు. వాళ్ళు పంచలమ్ముడు పోయారు. ఒక 2 పోయారు బయటికి, ఒకడు ఉన్నాడు ఊరిలోను. మరి అతను చూడాలి కదా మిమ్మల్ని. ఆయనకి ఇంకా పైసలు కావాలండి, నేను ఎక్కడికి చెప్తా. ఆయనకి ఇంకా పైసలు కావాలంటే చూస్తాడంట. నీకు దొంగతనం చేయనా? మరి ఎక్కడైనా ఉంటే చూడాలి మరి ఖజానా. సరే లేరా, నేను పైసలు తెచ్చినప్పుడు నేను వస్తానులే అని చెప్పేసి ఇచ్చిన. ఆరోగ్యం అంతా బాగుందా? బాగానే ఉందా? ఈయన పేరు మాధవరావు గారు. తాతయ్య గారికి పాపం ఒక మనవరాలే ఉంది. వాళ్ళ అబ్బాయి పరిస్థితి కూడా బాగాలేదు. ఇక మనవరాలే కాస్త అంతో ఇంతో చూసి ఈయన పెన్షన్ డబ్బులు వస్తే పంపించడం ఇలాంటివి చూసింది. పాపం తాతయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా కష్టపడి పాపం ఉన్నది పిల్లలకి పెట్టుకుంటూ ఉన్నారు కదా. ఇతనికి మాత్రం స్కిన్ ఎలర్జీ ఉంది, హెడ్ మీద బాగా నైట్ పూట నిద్ర పట్టట్లేదు. అది చాలాసార్లు బాధపడుతూ ఉండేది తాతయ్య. కానీ పాపం అతనికి ఎవరు చూసేవాళ్ళు లేరు. నాకు కూడా సంపాదన లేదమ్మా. ఈ పార్లర్ పని చేసుకుంటూ ఈ ఆశ్రమాన్ని రన్ చేసుకుంటూ ఉంటున్నాను. కానీ తాతయ్యకి కానీ పాపం ఈ ఎలర్జీ తగ్గించడానికి ఎవరైనా ఈ వీడియో చూసుంటే ట్రీట్మెంట్కి ఖర్చు పెడతానంటే వాళ్ళకి మా ఆశ్రమం తరపు నుంచి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటానండి. ఎందుకంటే నా దగ్గర కూడా అంత పరిస్థితి లేదు. వీళ్ళనైతే ప్రేమగా చూడగలను, వీళ్ళకి ఏ బాధ లేకుండా చూడగలను, మంచి భోజనం పెట్టగలను, మంచి సెలరీ ఇవ్వగలను. కానీ మంచి ట్రీట్మెంట్ చేయించే అంత స్థితిలో నేను లేను. మీరు ఎవరైనా దయచేసి ఈ తాతయ్య గారికి మంచి ట్రీట్మెంట్ చేపిస్తే మా తరపు నుంచి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి కూడా. చూద్దాం మేడం. తాతయ్య అధైర్యపడమాకండి, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. మేడం గారు చాలా బాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచిగా తినండి, ఎటువంటి బాధలు పెట్టుకోవద్దు. వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదనో లేకపోతే నన్ను ఇలా చేశారనో. నాకు ఇంత కావాలి పెట్టుకుంటే ఎంచుకోండి చాలు. మరి టయానికి తినాలి, పండుగ అమ్మ పెడుతుంటుంది, మేము తింటూ ఉంటాం. రైట్. చూసారు కదండి, మాధవరావు తాత గారికి కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ హెల్త్ ఇష్యూని మరి మీరు ఎవరైనా సరే సహృదయ భావంతో కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమం మొత్తం అందరూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నవ యువతిని మీట్ అవుతాము. నేను వచ్చిన ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ నుంచి ఆవిడతో మాట్లాడుతూనే నవ్వుతూనే ఉన్నా. సరే ఆవిడ మీతో ఎలా మాట్లాడతారు అనేది కూడా ఒకసారి చూద్దాము. నమస్తే అమ్మా. అరే ఏంది
నమస్తే. ఇప్పుడు మాట్లాడిందని ఎందుకు సైలెంట్గా ఇంకా ఉన్నావు? ఉండాలి కదా. ఆ? అమ్మ దేవుడు ఉమ్. అమ్మ దగ్గరకు వచ్చినాం. ఆ. బాబాయి చిన్న బాబు సాగిండు, ఆ. ఆ దేవుని దగ్గర తోలిండు. ఒక్క కొడుకుంటూ పోయిండు, 24 ఏళ్ళ కొడుకు. ఏం పేరమ్మా మీ పేరు? అసలు మీ పేరు ఏం పేరు? కష్టాలు. నా పేరు రంగనాయకమ్మ. ఆ. ఇక బాబాయ్ పోయిండు, ఇక అంతకైంది. కొంచెం గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడేదానికి ఏంది మైక్ చూడంగానే చిన్నగా మాట్లాడుతున్నా? కొద్దిగా చాటాక చాటని దమ్ వస్తుంటుంది. ఇంకోసారి చాయ్ గ్లాస్ కావాలా? మలేరియా వచ్చి అప్పుడు టైఫాయిడ్ వచ్చి అయిపోయింది. మన గ్యాస్ వస్తుంది ఇన్ని రోజులకు. మన ప్రాణి కూడా ఇదైంది. అమ్మని బతికిస్తుంది మళ్ళీ దేవుడు. నిన్న కూడా చెప్పిన దేవుడు జీవాత్మ మళ్ళీ జన్మిస్తుంది. బాగుంటుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? 3-4 ఏళ్ళు అక్కడున్నా. అమ్మ దగ్గరికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అమ్మని అన్ని మంచి ఎవరు తోలుకొచ్చినారు మిమ్మల్ని? తండ్రి ఆమె తల్లి ఆమె అన్ని ఆమె ఏం చేయలేబట్టింది. ఆ భగవంతుడు. మిమ్మల్ని ఎవరు తోలుకొచ్చినారు ఇక్కడికి? ఎవరంటే ఇక అమ్మ లేకపోయే మళ్ళీ చేసుకునే వాళ్ళు కడుమోళ్ళు చుట్టాలు చెప్పిండు. అమ్మ దగ్గరికి తోలిండు. ఇక్కడ బయలు కొట్టుకుంటుంది. పిల్లలు ఉన్నారా? ఒక్క కొడుకుంటే పోయిండు లేడు. 24 ఏళ్ళ కొడుకుండే. ఇక బాబాయ్ సాగిండు నన్ను. అమ్మ లేదు. మా కుటుంబాలు ఉన్నారు, అన్నదమ్ములు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? బీపేట ఎరికనా? దోమకొండ బీపేట. ఎక్కడ? సిద్దిపేట దిక్కు. సిద్దిపేట, నిజాంపేట, భూమిపల్లి పక్క భూంపల్లి అటు సైడ్ ఉన్నారా? తీయాలపురం. ఎవరు లేరు. బాబు సాగిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు. వాళ్ళు అనరు. వాళ్ళు మళ్ళీ చేసుకున్నారు. వాళ్ళు ఎవరైనా వస్తుంటారు ఇక్కడికి? ఉన్నారు కానీ రారు. రారా? మీరు ఒక్కరేనా అయితే ఇక్కడ? చెప్పిండు అమ్మ దగ్గరికి. అప్పుడు అమ్మ దగ్గర ఉంటున్నారా? ఉంటారు. బాబు వాళ్ళు ఉన్నారు, సాగిన వాళ్ళు. వాళ్ళు అప్పుడు పోతూ వస్తూ. ఆరోగ్యం అంతా బాగుందా? బీపీ షుగర్ అలాంటి ఏమి లేవు. మొన్న చావు దాకా చివరికి వెళ్ళి వచ్చింది. ఏమ్మా అంత ఇబ్బంది అయిందా? ఎట్లా? మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడు అంత ఇబ్బంది ఎందుకైంది? కష్టాలు బాధలు వాళ్ళ మీద ఉండే వరకు. మొన్న అప్పుడు చివరి దాకా వెళ్ళినావు కదా, చనిపోయేదాకా. అదే అడుగుతున్నాడు. ఇక ఇక్కడికి వచ్చినా కొద్దిగా బాగా అవుతుంది, కానీ ఇన్ని రోజులు లేకుండే. ఇది షుగర్ బీపీ లేదు, గ్యాస్ వస్తుంది. గ్యాస్ ఒక్కటే ఉందా? కొద్ది కారాలు ఉప్పులు. బాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నావు అందరినీ. మంచిగా 92 డార్లింగ్. 92 ఉందా? 92? అమ్మ చెప్తుంది తల్లి. 92 మీకు? ఏ గన్నీళ్ళు ఉంటేనే నాయనా. ఓ నాయనా గన్నీళ్ళు ఉంటే భూమి పడతా. ఎందుకు ఉండలేరు? ఉండొచ్చు కదా. ఉన్నానా? ఉంటాయి. పెట్టిన కూరలే తింటావు నువ్వు. నీకు ప్రత్యేకంగా చేయాలి. ఏమేమి తింటావు మరి నువ్వు? చెప్పు మా కోసం చెప్పు. ఉప్పు కారము అది కమ్మి అంటుంటా. పులుపు పడదు. పులుపు పడదు. గ్యాస్ వచ్చుట్లా. ఉప్పు కారం తింటావా? ఉప్పు కారం ఉప్పు కారం తినవా? బాగొద్దు. ఇప్పుడు అవుతుంది అట్లా. చికెన్ మటన్ తింటావా? పప్పు దప్పడం. పప్పు దప్పలవా? ఓకే. ఏం తినం. ఏమని అన్నవా చపాతీనా? చపాతి రాత్రి తింటా. చపాతి తింటా, అన్నం తింటావా? పూట అన్నం కొద్దిగా. ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటున్నావు అంట కదా. పడది ఎక్కువ తింటే పడకపోయి, ఉప్పు కారం పడకపోయి. అవునా? అమ్మ మంచి చిన్నప్పటి నుంచి అంతేనా? అమ్మ చూసుకుంటుంది. డార్లింగ్ అడుగుతుంది నిన్ను. ఇక చా మీద చా తాగుతా. జాగ్రత్తగా అయితే బాగా ఇట్లనే అందరూ నవ్విస్తూ కొంచెం హుషారుగా ఉండు. హుషారుగా మా వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడు. మా వాళ్ళ కోసం ఏమైనా చెప్పు. మాట్లాడు. ఈ మధ్య కాలంలో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాను. నిజంగా ఇంక అయిపోయిందమ్మా. ఇది ఇవేమి ఆడట్లేదు ఆమెకి. ఇక మేము అందరం కూర్చొని ఒకళ్ళొకరు ఇలా రుద్ది అలా రుద్ది, అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి అదంతా చేసిన తర్వాత కూడా అసలు ఊపిరి రావట్లేదు ఈమెకి. లాభం లేదు. గట్టిగా పట్టుకొని ఏడ్చాక అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడ్చాక అప్పుడు వచ్చింది. ప్రేరాయలు ఇలా రుద్దుకుంటూ అసలు ఇంకా అమ్మ చచ్చిపోయిందేమో అనుకున్నాం. అయిపోయింది. కానీ ఇవన్నీ రుద్దుతూ బాగా రుద్దుతూ ఉంటున్నాము మేము. మాకు ఒక నమ్మకం, ఒక ప్రేరాయలు రుద్దుకోవటం అనమాట. అది వేసి రుద్దుతూ ఉన్నాము. రుద్ది గట్టిగా పట్టుకొని ఏడ్చేసినాను ఒక 5 minutes. అని అంటుంది. లేసి ఏమంటుంది తెలుసా? నన్ను గుడికి తీసుకుపోవా అంటుంది. నన్ను కిందికి పంపినాడు దేవుడు, నన్ను మళ్ళీ దేవుడి దగ్గర తీసుకుపో, ఇక్కడ ఉండమన్నాడు, గుడికి తీసుకుపో అంటుంది. గుడికి వెళ్తుంటావా?
గుడికి పోయి అమ్మ తోలుకుపోయి ఏ గుడికి? ఏసయ్య మైసూరు ఉమ్, తోలుకుపోయి ఇక్కడ వెళ్ళంగిని తీసుకెళ్ళినాను ఉహు, బతికి లేచిన తర్వాత తోలుకుపోయి అంత దూరం ఉమ్, అమ్మ తోలుకుపోయింది. ఉమ్, 2-3 రోజులకు వచ్చినాం. ఉమ్, పోసాలు అమ్మ గంత ఖర్చు పెట్టి ఉమ్, మొత్తం తోలుకుపోయింది. ఉమ్. జాగ్రత్తగా ఉండు అయితే. ఉమ్, కొంచెం బాగా సంతోషంగా ఉండు. కొంచెం ఉంది. ఉమ్, మంచి టైంకి తింటా ఉండు. మెడిసిన్స్ అవి మందులు జాగ్రత్తగా చేసుకో. కిషన్ రావు వచ్చి ఇంటర్ చేయట్లేదే నిన్ను నీ మనవాళ్ళు అబ్బాయి ఆ అబ్బాయి ఇంటర్ చేస్తున్నాడు అనమాట. నువ్వు సిగ్గుపడుతున్నావేమి? కిషన్ రావు అదే కదా, ఇందాక దాకా బాగా హుషారుగా ఉన్నావు, ఇప్పుడేమి అట్లా అయిపోయినావు? అప్పుడు ఉన్నా కానీ ఆ? ఇప్పుడు వస్తుంది గ్యాస్ ఆహా. అప్పుడు లేదా ఆయాసం, ఇప్పుడు వస్తుందా? బాగలేదు అంటున్నాడు. ఆ? ఇంకో 10-15 ఏళ్ళు ఉండు మంచిగా. అబ్బో, ఇక్కడికి 100 ఓమలు ఎవరిట్లేటండి. మరి 100 ఏళ్ళు దాటాలనే కదా అడుగుతుంది. 92, ఇంకో 10 ఏళ్ళు ఉన్నావు అనుకో 100. డార్లింగ్ ఆ? 18 years ఇంకో 10 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అవుతాయి కదా. అమ్మ చెప్తాడు ఆ? అందుకే పంపించినట్టున్నాడు దేవుడు. దేవుడు. ఉం? కానీ చాలా యాక్టివ్ అమ్మా. ఉం. కొంచెం అయింది కానీ మొన్న అమ్మ 92 ఏళ్ళ వయసులో కూడా చూడండి ఎంత ఎనర్జీగా మాట్లాడు. మీరు అంటే ఇప్పుడు జస్ట్ మనం మైక్ పెట్టామని చెప్పనని చాలా సైలెంట్గా ఏం మాట్లాడాలో తెలియకుండా మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది, కానీ చాలా హుషారుగా ఉంటున్నారు. చావు అంచుల దాకా వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ బతికారు. ఇంకా ఏదో తన వల్ల ఏదో చేయాల్సిన కార్యం ఏదైనా ఉందేమో, తన వాళ్ళ కోసం ఉన్న మనోళ్ళు మనోరాల కోసం ఇంకేమైనా సరే చెయ్యాలని ఒక దానికోసమే ఇంకా ప్రాణాలతో ఉండాలి. ఇంకొక 10-15 ఏళ్ళు ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమ్మా? ఈ భూమి జాగా మీద ఇచ్చేసి అమ్మ దగ్గర కొంచెం హుషారుగా మాట్లాడు. ఇల్లుండే భూమి జాగుండే ఇక బాపు సాధిన బాపు చేసిండు. అన్నదమ్ములు మంచి కుటుంబాలు మంచి కుటుంబాల్లో బతికి వచ్చినావు అయితే. కుటుంబాలు ఉన్నారు. వస్తూ అన్న దగ్గరికి కామారెడ్డి ఉంటారు. ఇంటనే ఉండు. ఒకసారి నవ్వు మరి. మత్తినైనా ఏ కిలిక్కు అనాలి. అయ్యో పండు లేవు. ఈ ఫోటో వాల్ పేస్ట్లో పెద్దగా ఇద్దాము. అమ్మ దొరికిపోయింది. సరేనా అయితే మరి వస్తా, మళ్ళీ కలుస్తా. సరేనా? వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలంటే నువ్వు మంచిగా వెళ్ళి. సరే మరి షేక్ అండి ఇవా.